యా, మీ ఫోన్స్ తెరిచి మీరు దాన్ని స్కాన్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మీ గూగుల్స్లోకి వెళ్ళి menti.com అని కొట్టండి. అక్కడ మీకు కనబడుతున్న క్వశ్చన్ ఈరోజు ముఖ్యంగా ఈ వీక్ ఒక పేరుంది. యేసుక్రీస్తు భూప్రపంచం మీద ఆఖరిసారిగా ఒక హ్యూమన్గా కనపడిన ఆఖరి వారంలో, ఆ వారానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి తెలుసా? ప్యాషన్ వీక్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు యెరూషలేమునకు ఒక గాడిద మీద వచ్చాడు. అవునా కాదా? మేబీ యేసుక్రీస్తు ఈ లాస్ట్ ప్యాషన్ వీక్లో ఆయన ముఖ్యంగా ఇదే రోజున సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, అది జెరూసలేం. ఆ యెరూషలేమునకు ఎలా వెళ్ళాడు అనే క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్కి ఇచ్చిన జవాబు ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యేసుక్రీస్తు వచ్చిన గాడిదను మరలా తిరిగి వెనక్కి పంపించేశాడు. అది అవునా కాదా? అండ్ అందులో ఒకటి నో, ఒకటి మేబీ, ఒకటి ఎస్, ఒకటి ఐ డోంట్ నో. సో మీరు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చాడు అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గాడిద మళ్ళీ వెనక్కి పంపించేశాడా లేదా అనేది ప్రశ్న. ఓకే, కలర్స్ చూస్తే ఎస్ 47, 29% నో, ఓ ఐ డోంట్ నో, 24 నో. ఎవరి ఐ డోంట్ నో బ్యాచ్? ఎవరి ఐ డోంట్ నో బ్యాచ్? ఓకే, సో యేసుక్రీస్తు తాను వాడిన గాడిదను మళ్ళా తిరిగి పంపించేశాడా లేదా? ఓకే, సో దీనికి ఆన్సర్ మనం వాక్యంలో చూడబోతున్నాం ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. యేసుక్రీస్తు యెరూషలేములోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన రాత్రి అక్కడ గడిపాడు, అంటే యెరూషలేములోనే గడిపాడు. అవునా కాదా? లేదా? నాట్ షూర్. ఓకే, విల్ హావ్ రెస్పాన్స్. ఓకే, ఎస్ 4.3, నో 1.8. ఐఎమ్ నాట్ షూర్. చూసారా, అసలు వాళ్ళే డేంజర్. అటు ఉండరు, మనకు సేఫ్ గేమ్ ఆడతారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్ళిన రోజునే ఆయన మందిరాన్ని క్లియర్ చేశాడు. అవునా కాదా? ఎస్. మళ్ళా ఐ డోంట్ నో. ఓకే, మళ్ళా ఐ డోంట్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యేసు ప్రభువును ప్రజలు ఎలా అనుకునేవారు ఆ రోజుల్లో? మొదటి ఆప్షన్ కింగ్, ఒక రాజు, ఒక ప్రవక్త, మిలిటరీ లీడర్, ఎనిమీ, లేదా నార్మల్ హ్యూమన్. ప్రాఫెట్, ఎంతమంది ప్రాఫెట్ అనుకున్నారు యేసు ప్రభువుని ఆ రోజుల్లో? అందరూ ప్రాఫెట్ అనుకునేవాళ్ళు. ఓకే, రెండవది కింగ్. ఎవరు పెట్టారు కింగ్? ఓకే, నార్మల్ హ్యూమన్. ఎవరన్నా నార్మల్ హ్యూమన్? పర్లేదు చెప్పండి, ఏం కాదు. దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్, వీఆర్ లెర్నింగ్. ఎనిమీ, ఎవరు చెప్పారు ఎనిమీ? ఓకే, మిలిటరీ లీడర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును శపించాడు. ఆయన శపించింది ఎందుకంటే కేవలం ఆయనకి ఆకలికి తీర్చలేదని శపించాడా? అదే ప్రశ్న. జీసస్ కర్స్డ్ ద ఫిగ్ ట్రీ బికాస్ ఇట్ డిడ్ంట్ ఫుల్ఫిల్ హిస్ హంగర్. ఆయనకి ఆకలేసింది కాబట్టి ఏం తీర్చలేదు కాబట్టి శపించాడు. అదేనా కారణం? అవునా కాదా? మళ్ళీ ఆ బేబీలు పెట్టద్దు, ఈసారి మేబీ ఆప్షన్ తీసేయి. ఓకే, మీరు క్వశ్చన్స్ రాస్తుండగా లెట్స్ ఓపెన్ మాథ్యూస్ గాస్పెల్ 21, మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు మీకున్న కొన్ని క్వశ్చన్స్, ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్స్కి ఇప్పుడు మనం ఇందులో చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో మాట ఉంది, యేసు ప్రభు యెరూషలేమునకు ఆయన శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. మీరు వెళ్ళి ఒక ఊర్లోకి వెళ్ళండి, ఆ ఊర్లో ఒకటి ఉంటుంది. ఏంటది? గాడిద. ఇప్పుడు ఏం తెమ్మంటున్నాడు ఆయన? గాడిద. సో యేసు ప్రభు గాడిద మీద రాలే, గాడిద యొక్క పిల్ల మీద వచ్చాడు. పిల్లలు ఎంత ఉంటాయి మామూలుగా? మన కాలు కూడా అందేస్తాయి నేల మీద. మీకు తెలుసా, ఒక గుర్రం మీద వస్తే యూ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక గాడిద వచ్చి యూ గివ్ రెస్పెక్ట్, ఎందుకంటే యువర్ రైడింగ్ ఆన్ ఇట్. కానీ మీ కాళ్ళు కింద అనేసి ఆ గాడిద పిల్ల కూడా అటు ఇటు ఊగుతూ నడుస్తుంటే యువర్ కమింగ్ ఆన్ ఇట్. మీకు వాల్యూ ఉంటుంది అంటారా? యువర్ నాట్ రైడింగ్ ఆన్ ఇట్. మీరు దాన్ని నడిపిస్తున్నారు, అది నడిపిస్తుంది. లిటరల్లీ మీ 2 కాళ్ళు కింద ఉన్నాయి. దట్ వాజ్ ది ఎంట్రన్స్ జీసస్ గేవ్. అది ఎంత హ్యూమిలియేటింగ్ ఎంట్రన్స్ అంటే, అది ఎంత ఇబ్బందికరమైన ఎంట్రన్స్ అంటే, ఊహించుకోండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాడిద వెళ్తున్నారు, యువర్ రైడింగ్ ఆన్ ఇట్, మీ కాల్ కింద లేవు, యువర్ రైడింగ్ ఆన్ ఇట్. అరే ఇది వెళ్తున్నాడు రా, తిట్టుకున్నా ఏమన్నా కూడా అట్లీస్ట్ యువర్ రైడింగ్ ఆన్ ఇట్. కానీ మీరు
ఒక చిన్న పిల్ల మీద ఎక్కి నడుస్తుంటే అదేం మొయ్యలేక తిరగలేక నడుస్తూ ఉంటుంటే యు నో వాట్ దే కాల్ యూ, తెలిసి ఏమంటారు వాళ్ళు, ఎలా హేళన చేస్తారు తెలుసా మీకు. కానీ ఆ హేళన తీసుకున్నాడు ఆయన, ఎందుకంటే ఒక గ్రంథంలో రాయబడిన మాట నెరవేర్చాలనుకున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మీ అవసరం మీరు అక్కడ చదవబడిన లేఖ మీకు కింద ఫుట్ నోట్ ఉంది చూడండి. ఆ రాయబడిన గ్రంథంలో ఉన్న మాట నెరవేర్చడానికి ఆయన తీసుకున్న ఒక ఎంట్రన్స్, ఇంకా చెప్పాలంటే చాలా షేమ్ఫుల్ ఎంట్రన్స్, చాలా ఇబ్బందికర ఎంట్రన్స్, చాలా హ్యూమిలియేటింగ్ ఎంట్రన్స్. ఇందా మీకు ఒక ప్రశ్న అడిగాను, యేసు ప్రభువుని వాళ్ళు ఎలా చూసేవారు ఆ రోజుల్లో. అందులో ఉన్న చాలామంది, కొంతమంది యేసు ప్రభువును మీరు అన్నట్టుగా ప్రాఫిట్గా చూసేవారు, కొంతమంది సాధారణమైన వాడిగా చూసేవారు. కానీ అందులో చాలామంది యేసు ప్రభువుని ఎలా చూసారు తెలుసా మీకు, మిలిటరీ లీడర్. మీరు ఇచ్చిన లాస్ట్ ఆప్షన్ అది. చాలామంది యేసు ప్రభువును మిలిటరీ లీడర్గా చూసేవారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ రోజుల్లో ఉన్న ఎవరి హస్తాల్లో ఉన్నారంటే వాళ్ళందరూ రోమన్ అధికారులు ఉన్నారు, రోమీలు ఆ రోజు పరిపాలన చేస్తున్నారు. అప్పుడున్న యూదులు కానీ హిబ్రీలు కానీ చాలామంది కానీ ఈ రోమీల బారి నుండి తప్పించే లీడర్ ఎవడో అన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ చేయడం తెలియగానే వాళ్ళకి అర్థమైంది, ఒరే వచ్చాడు రా మనకు ఒక గ్రేట్ మిలిటరీ లీడర్, ఈయన మనలను ఈ రోమన్ సామ్రాజ్యం నుండి వాటి యొక్క కబంధ హస్తం విడిపించగల సమర్థులని ఆ యొక్క యేసు ప్రభువుని అలా పరిగణించుకునేవారు. ఇప్పుడు యేసు ప్రభు రోమన్ వాళ్ళ అందరికీ ఒక మిలిటరీ లీడర్ కనబడుతున్నాడు. కొంతమందికి ప్రవక్త, కొంతమందికి నార్మల్ హ్యూమన్, కొంతమందికి కింగ్. అలాంటి అందరి కళ్ళు ముందు ఒక సీన్ కనబడుతుంది. సరిగ్గా ఇదే టైం, ఇదే రోజు ఆదివారం కేకలు పడుతున్నాయి, ఊరంతా కేకలు, జయహో జయహో, హోసన్న హోసన్న. వాళ్ళందరూ ఇలాంటి మంటలు పట్టుకొచ్చి ఇక్కడ బట్టలు పారేసి రోడ్డు మీద వేసి తీసుకొస్తుంది. ఎవరు అంటుంటే అటు ఇటు ఊగుతూ ఒక తల కనబడుతుంది. ఎవరు అని జనాల మధ్యలో చూస్తుంటే ఏ వ్యక్తి అయితే మిలిటరీ లీడర్ అనుకున్నారో ఆ వ్యక్తి వస్తున్నాడు. స్టన్ అయిపోయారు. మిలిటరీ లీడర్ ఎలా వస్తాడు? విత్ మైటీ ఆర్మీ హీ కమ్స్. కల్నల్ ఎలా వస్తాడు ఆయన? కల్నల్స్ విత్ మైటీ కమాండింగ్ ఫోర్స్ వస్తాడు, లేదా గుర్రాల మీద స్వారీ వస్తారు. కానీ ఫస్ట్ టైం వాళ్ళు అనుకున్న ఒక మిలిటరీ లీడర్ ఎలా వస్తాడంటే ఒక గాడిద పిల్ల మీద ఊగిసలాడుతూ వస్తుంటే వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. చాలా మంది స్టన్ అయిపోయారు. కొంతమంది రే ఈయన ప్రవక్త రానండి, ఏంటి అలా వచ్చాడు ప్రవక్త, అది ఎంత అవమానం అది. కొంతమంది ఒరే మన లీడర్ రా అని కొంతమంది చూస్తుంటే, బట్ అవన్నీ అవసరం. ప్రవచన నెరవేర్పు జరగడానికి యేసుక్రీస్తు ఆ రోజు అలాగే వచ్చాడు. సో ఆయనకి ఎంత ఒబీడియన్స్ చూడండి. తన గురించి రాయబడ్డ గ్రంథంలో ఉన్న మాట నెరవేర్చడానికి ఆ రోజున ప్రపంచం ఎంత హ్యూమిలియేటింగ్, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత హింస పెట్టినా ప్రతి దానికి తల వచ్చి అలాగే వచ్చాడు. ఇప్పుడు ఆయన సిటీలోనికి ఎంటర్ అవుతుంటే ప్రజలందరూ బట్టలు పరుస్తున్నారు. ఎక్కడ? కొన్నేమో గాడిద మీద వేసి గాడిద కూర్చోబెట్టారు, కొన్నేమో రోడ్డు మీద వేసి ఆ గాడిదను దాని మీద నడిపించేస్తున్నారు. కొంతమంది పట్టుకుని బట్టలు పట్టుకుని జయహో 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 అని వాళ్ళందరూ చెప్తున్నారు. హోసన్న జయహో. చదవండి, మాట ఏమున్నది? హోసన్న చదవండి. దావీదు కుమారుడా, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడవు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. సో ఒక్కసారిగా అంత డిస్టర్బెన్స్ రాగానే అందరూ భయపడిపోతున్నారు. ఎవరైనా హూస్ దిస్ ఇంత ఆర్భాటం జరుగుతుంది. ఆయన నజరేతులో ఉన్న ఒక గల్లీడండి, ఆయన ఒక ప్రవక్త. కొంతమందికి ఏమో ఆయన మిలిటరీ లీడర్, కొంతమందికి ప్రాఫెట్, కొంతమందికి నార్మల్ లీడర్, కొంతమందికి దేవుడు, కొంతమందికి ఆయన ఒక నార్మల్ హ్యూమన్. సో ఈ ప్యాషన్ వీక్ అని దీనికి పేరు పెడతారు. ఈ ప్యాషన్ వీక్లో మొట్టమొదటి రోజు ఏం జరిగిందంటే ఇది యేసు ప్రభు ఇక ఆఖరిసారిగా యెరూషలేములోనికి ఎంటర్ అవుతున్నాడు. అందరూ రాజుగా కొలుస్తున్నారు. కొంతమంది ఏడిపించడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది చంపడానికి రెడీగా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒకరికే తెలుసు, ఆయన ఎంటర్ అవుతుంది మళ్ళా తిరిగి ఎన్నటికీ రాని ఒక ప్రాంతం, మరణానికి. హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ ఎర్త్లీ లైఫ్. ఆయన్ని చంపేవాళ్ళు అదే ఊర్లో ఉన్నారు, ఆయన్ని అప్పగించే వాళ్ళు అదే ఊర్లో ఉన్నారు. ఏ స్నేహితులైతే ఆయనతో కలిపి భోజనం చేసి ప్రతిరోజు కలిసి పడుతున్నారు, ఇప్పుడు అందులో స్నేహితులు కొంతమంది ఆయన్ని అప్పగించబోతున్నారు. ఏ స్నేహితులైతే రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వు నేను ఇద్దరు ఉంటాను అంటున్నారు, అదే స్నేహితులు కొంతమంది ఆయన మరణాన్ని చూసి పారిపోతారు. అవన్నీ తెలుసు కూడా హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు దట్ స్టేజ్
ఆఫ్ లైఫ్. డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? ఎస్, మా అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ మీరు వెళ్తున్న మార్గంలో మీరు ఒకవేళ అచీవ్మెంట్కి వెళ్తే ఆనందపడతారు అందరూ? ఇప్పుడు మీరందరూ చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు. మీ ఎవరు కడుకోకుండా మీ ఫ్రెండ్ ఎవరో మీ మధ్యలో ఎవరో ఒకళ్ళు దే బిల్డ్ మైటీ హాస్పిటల్, బిగ్ హాస్పిటల్ అండ్ అపోలో ఆర్ కాంటినెంటల్ సంథింగ్. మీకు అసలు ఏమీ లేవు, క్లినిక్స్ కూడా లేవు మీకు. విల్ యూ బీ గ్లాడ్? కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం ఎప్పుడు ఆనందపడతాం అంటే అవసరం చేసి మనం కూడా చేసాడు ఆనందపడతాం. మనం చేయలేకపోయాం కూడా చేశాడంటే మనం బాధపడతాం. దట్స్ ద ఫ్రెండ్షిప్ ఈజ్, దట్స్ హౌ ద వరల్డ్ ఈజ్. అలాగే ఉంది ప్రపంచం బయట. కానీ బైబిల్లో మాట్లాడితే నిజమైన స్నేహితుడు విడువక, ఏంటి విడువక ప్రేమించినంటే, ఎస్ నువ్వు నీ ఫ్రెండ్ పెద్ద కారు కొనేసుకుని వాడు పెద్ద బంగ్లా కట్టేసుకుని పెద్ద హాస్పిటల్ కట్టేసుకుని ఇంకా పూర్ గుడిలో ఉన్నావు, బట్ స్టిల్ యూఆర్ హ్యాపీ ఫర్ వాళ్ళ దేవుడు దీవించాడు రా. వెన్ యూ హ్యావ్ దట్ హార్ట్, గుర్తుపెట్టుకోండి, నీకు నిజంగా అలాంటి హార్ట్ ఉంటే ఒక రోజు వస్తుంది, ఎలాగైతే సముద్రంలో కెరటాలు ముందుకొచ్చి వెనక్కి వెళ్తాయి, ఎలాగైతే సూర్యుడు అస్తమించి మళ్ళీ ఉదయిస్తాడు, ఒక రోజు వస్తుంది కమింగ్ ఎ టైం. నీ స్నేహితుల మీద నువ్వు ఎంత ఆనందపడ్డావో దేవుడు అంతకన్నా బ్లెస్ చేస్తాడు నేను. ఒక రోజు వాడికన్నా యూ విల్ బీ ఇన్ 100-fold బ్లెస్సింగ్ యూ విల్ బీ. ఎందుకంటే దేవుడు చూసి ఏంటంటే ఒకటే ఇప్పుడు హార్ట్, హృదయం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ మీకన్నా ముందుకు వెళ్తున్నారేమో, ఇట్స్ ఓకే, బీ హ్యాపీ ఫర్ దెమ్. ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, మీకున్న ఆ హ్యాపీ ఫీలింగ్ దేవుడు తీయడు, ఇంకా ఒక బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే ఒకటే వస్తాడు దేవుడు. అదిగో చూడు ఆ స్త్రీ చూడు, అదిగో వాడు చూడు, వాళ్ళ ఫ్రెండ్ కారు కొనడానికి వాడు బాధపడలే కానీ ఆనందపడ్డాడు, వాడికి ఇంకా డబ్బులు ఇస్తాను. ఈరోజు ఎందుకు మనం దీవించబట్టలేదు అంటే కేవలం ఇంకొకటి బ్లెస్ అవుతుంటే మనం ఇంకా చిరాకు పడిపోతున్నాం. నాకెందుకు రావట్లేదు, వాడికి ఎందుకు వచ్చింది, ఎందుకు నేనే కొనలేకపోతున్నాను, వాడు ఎందుకు కొన్నాడు, ఎందుకు ఆ అమ్మాయికే వచ్చింది డాక్టర్ జాబ్ నాకెందుకు రాలేదు. యూ షుడ్ బి వెరీ హ్యాపీ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ ఎ టైం. ప్రతిదానికి సమయం కలదు. ఈ భూమి మీద వెలుగు రావడానికి, వెలుగు పోవడానికి సమయం, వర్షం రావడానికి, ఎంత రావడానికి సమయం, అలాగే నువ్వు దీవించబడడానికి కూడా సమయం. యేసు ప్రభు తన స్నేహితులు అలాగే ఉన్నాడు కానీ తన స్నేహితులు అలా లేరు, ఆయన అలా లేరు. ఇప్పుడు ఆయన ఎంటర్ అయిన తర్వాత జరిగిన సంఘటన చూద్దాం. 12వ వచనం. సో ఇందాక మీకు ఆన్సర్ వచ్చింది. యేసు ప్రభు ఆ రోజు రాత్రి యెరూషలేములో ఉన్నాడంటే చాలామంది ఎస్ అన్నారు, కొంతమంది కాదు అన్నారు. సో యేసు ప్రభు ఆ రోజు రాత్రి ఎక్కడ ఉన్నాడు? కన్ఫామ్. ఇప్పుడు ఇంకో వాక్యం చూపిస్తాను మీకు, అందుకు కన్ఫామ్. ఆయన బేతలో ఉండిపోయాడు రాత్రి, కన్ఫామా లేదో చెప్పండి మీరు. ఓకే, రాత్రి ఉన్నాడు, చదవండి అక్కడ. హీ స్పెంట్ ద నైట్ అని ఉంది అక్కడ. ఎక్కడ? బేతనీలో ఆ రోజు రాత్రి గడిపాడు. ఓకే, ఇప్పుడు మార్క్స్ వార్తకు వద్దాం. ఓకే, 11వ అధ్యాయం మొదటి నుండి. ఇంగ్లీష్ బైబిల్లో మాట యాక్చువల్లీ ఆ తక్షణం అనే వర్డ్ దగ్గర ఉంది. మొత్తం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, యేసు ప్రభు ఆ రోజు చెప్తున్నాడు, మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చిన తర్వాత మరలా ఆయన చెప్పండి, ఇది మరలా మీ దగ్గరికి పంపించారు, విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. సో ఆ రోజు జరిగింది ఏంటంటే, వాళ్ళు వెళ్ళారు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గాడిద పిల్లను దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఓనర్కి దాన్ని ఇచ్చేసారు. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆ రోజు గాడిద పిల్లను తిరిగి పంపించారంటే ఎస్, అది తిరిగి వెళ్ళిపోయింది. సో యేసు ప్రభు రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కన్ఫర్మ్. ఇంకోటి ఉంది మళ్ళా. ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఇందాక ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎంటర్ అయిన రోజునే మందిరాన్ని క్లియర్ చేశాడు, అవునా కాదా? ఇప్పుడు మీరు 2 చదివారు, 2 ఆన్సర్లు ఉంటాయి. మత్తయిలో ఒకటి మాట అంటాడు, ఏమని? సో ఆయన ఎంటర్ అయిన వెంటనే మందిరానికి వెళ్ళి క్లియర్ చేశాడు ఉంది. ఇప్పుడు మార్క్ వస్తే మార్కులో ఒక మాట ఉంది. ఓకే, మరునాడు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది, ఇప్పుడు మళ్ళా క్వశ్చన్, యేసు ప్రభు వెళ్ళిన రోజునే మందిరాన్ని క్లియర్ చేశాడు అంటారు. మత్తయి అయితే క్లియర్ చేశాడని చెప్పాడు. మార్క్ అంటాడు లేదు, ఆయన వెళ్ళి చూసి వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పుడు ఇందులో ఏది నిజం? ఇది మీకు హోంవర్క్. చెప్పండి, ఏది నిజం? ఆయన వెళ్ళిన రోజునే క్లియర్ చేసేసాడా, లేకపోతే వెళ్ళి వచ్చి తర్వాత రోజు క్లియర్ చేశాడా? యేసు ప్రభు ఆదివారం ఉదయం వస్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేము. అది మనం ఏమంటాం, మట్ల ఆదివారం. అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ బట్టలు పట్టుకుని, ఆ యొక్క బట్టలు పట్టుకుని ఆ యొక్క గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నాడు. ఆయన వస్తూ లోనికి వచ్చాడు. ఓకే,
ఆయన లోనకు వచ్చి ఇదంతా వేయడానికి దగ్గరగా చాలా వరకు అప్పటికే రాత్రి అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆయన నాకు తెలిసి మార్నింగ్ లేదా మధ్యాహ్నం మొదలుపెట్టినా కూడా అప్పటికి అది ఈవినింగ్ అయ్యే టైం. ఈ ఈవినింగ్ అయ్యే టైంకి ఇంకా ఆయన చూసుకున్నాడు, వెళ్ళి మందిరానికి దగ్గరికి వెళ్ళి చూసుకుని ఇంకా ఆ రోజు ఏం చేయాలనుకోలేదు. నిశ్శబ్దంగా ఆయన వెనక్కి రిటర్న్ అయిపోయాడు ఆ రోజు రాత్రి. ఓకే, ఆ రాత్రి రిటర్న్ అయ్యి ఎంతమంది ఆలస్యం తిరిగి వెళ్ళిపోతారు? దేశంలో నేర్పుతున్న ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. వెన్ ఇట్స్ లేట్ గో టు యువర్ హోమ్. మనం లేట్ అయితే చాలా బయట ఉంటాం కదా, ఎప్పుడు బెల్ల కొడతారా దాటేద్దామా కూడా కదా. యేసు ప్రభు చూడండి లేట్ అయిపోతుంది, ఇంకా ఈ ఊర్లో ఉండకూడదు అని చెప్పి ఆయన చూడండి మళ్ళీ యెరూషలేం దూరం వెళ్ళి యెరూషలేం దగ్గరగా ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బేతనీ అనే గ్రామంలోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస చేశాడు. ఎవరికి తెలుసు అది? బేతనీలో ఎవరు ఉంటారు? అత్యంత ఫేమస్ స్టోరీ మనకు తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను 11 మనకు తెలుసు బాగా. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఉంటారు అందులో. కాదు, యేసు ప్రభు ఫస్ట్ టైం ఏడ్చాడు ఆయన గురించి. వాళ్ళు ఏ ఊరు? సో మోస్ట్ ప్రాబబ్లీ యేసు ప్రభు వారు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గడిపి ఉదయం లేచి ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి కొన్ని కనబడుతున్నాయి. సో ఇప్పుడు యేసు ప్రభు మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తుంటే ఆయనకి దూరంగా చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు. ఎంతమంది అంజూరపు చెట్టుని చూసారు? ఫిగ్ ట్రీ చూసారా? ఫిగ్ ట్రీకి ఏ కనబడితే ఆకుల కాయల? ఫిగ్ ట్రీకి కాయలు ఉన్నాయి అని తెలియడానికి ఒక నిదర్శనం ఏంటంటే దానికి ఆకులు ఉంటాయి. ఎందుకంటే ఫిగ్ ట్రీకి ఆకులు కింద ఉంటాయి కాయలు. సో యేసు ప్రభు దూరం నుంచి చూడగానే కనపడేది ఏంటంటే ఈ చెట్టుకి ఖచ్చితంగా కాయలు ఉంటాయి, ఎందుకంటే దానికి ఆకులు ఫుల్గా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు కింద చూస్తుంటే దేర్ ఇస్ నథింగ్, ఫ్రూట్స్ లేవు. అప్పుడు ఆయన దాన్ని శపించాడు. కానీ అక్కడ ఒక మాట ఉంది, శిష్యులు ఆ మాట చూసి ఆశ్చర్యపడేది, ఎందుకంటే ఆయన చెప్పిన వెంటనే జరిగిపోయిందని. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభు చెప్పిన ఆ గడిలోనే ఆ చెట్టు ఎండిపోయిందా? ఆ రోజు ఎండిపోయింది అంటారా? ఆ గడిలోనే. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మళ్ళా డిఫరెన్స్. అక్కడేమో వాళ్ళు రెండో రోజు వచ్చి చూస్తే ఎండిపోయిందని చూశారు, ఇక్కడ చూస్తే బోధకుడా నువ్వు నిన్న చేసింది ఈరోజు చూస్తున్నావు అంటున్నారు. ఎప్పుడు చెప్పించాడు ఇప్పుడు ఆయన? మళ్ళా కన్ఫ్యూజన్. ఎప్పుడు చెప్పించాడు? ఆన్ ద డే 1 ఆర్ డే 2? ఆదివారం చేశాడా, సోమవారం చేశాడా? సో ఇప్పుడు ఆర్డర్ చెప్పండి నాకు, ఆర్డర్ ఏం జరిగింది? యేసు ప్రభు ఇప్పుడు మందిరంలోనికి ఎంటర్ అయ్యాడు. ఆయన లోనికి వచ్చాడు. ఇక్కడ దాకా ఓకే, అందరికీ స్టోరీ కరెక్ట్. ఓకే, ఎంటర్ అయ్యాడు, ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఊరంతా ఆయన జయహో చెప్తున్నారు. ఆయన మందిరంకి వెళ్ళాడు, మందిరాన్ని చూసి వచ్చేసాడు. ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆయన శపించాడా? అప్పుడు ఆయన శపిస్తా ఆయన? సో ఇప్పుడు ఆయన బేతనీ వైపు వెళ్తున్నాడు. సో ఈ చెట్టు యెరూషలేం బయట ఉంది, దగ్గర క్లోజ్ టు. బయటకు వచ్చి చూసి శపించి వెళ్ళిపోయాడా? ఇది స్టోరీయా? లేకపోతే ఆయన ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళి శపించాడా, లేకపోతే సెకండ్ డే మార్నింగ్ శపించాడా? మాథ్యూ ప్రకారం సెకండ్ డే మార్నింగ్ శపించి సెకండ్ డే అప్పుడే అది మాడిపోయింది. కానీ ఇక్కడ మార్కు సువార్త ప్రకారం బోధకుడా నువ్వు చెప్పినట్టుగానే జరిగింది ఇది అంటే ఏది ట్రూ స్టోరీ? ఇందులో ఆలోచించండి. దిస్ ఇస్ ఆల్ థాట్ ప్రొవోకింగ్. ఏం జరిగింది? ఆయన ఫస్ట్ డే చెప్పించి రెండో రోజు చూస్తే జరిగిందా, లేకపోతే సెకండ్ డే చెప్పించాడు? మోస్ట్ ప్రాబబ్లీ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన ఫస్ట్ డే చెప్పించాడు. ఫస్ట్ డే. ఈ చెప్పించడం దేనికి లింక్ అంటే ఈ నెక్స్ట్ జరగబోతున్న దానికి లింక్. ఆయన రెండో రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? స్ట్రైట్ మందిరంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే మన చర్చిలోకి రాబోతున్నాడు. ఆయన చర్చిలోకి వచ్చి అబ్బా ఎంత బాగా భయపడుతున్నారు, అబ్బా ఎంత బాగా ప్రసంగం చేస్తారని చూస్తుంటే, కానీ లోపల చూస్తుంటే దేర్ ఆర్ నో ఫ్రూట్. బయటికి క్రిస్టియన్స్ అబ్బా బాగా చెప్తున్నారు ప్రసంగం పాస్టర్ గారు, అబ్బా భలే ఉన్నారు భయపడుతున్నారు అందరూ, క్రిస్టియన్స్ లాగా బాగా కనబడుతున్నారు, కానీ ఏమి లేవు లోనంటే ఫ్రూట్స్. దానికి సింబాలిక్గా యేసు ప్రభు వారు ఆ చెట్టును తీసుకుని ఆ చెట్టును చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కాయలు లేవు. ఓకే, ఈరోజు ఇది శపించబడిన చెట్టు. వాళ్ళు రాత్రి బేతనీకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తున్నారు యెరూషలేంలో. ఎంటర్ అయ్యి చూస్తుంటే ఆ చెట్టు ఉన్న చెట్టు అక్కడది లేదు, మాడిపోయింది. మార్కు 11
22, 23. ఇది ఎవరు ఫేమస్ ప్యాసేజ్ ఇది కదా, నాకు చాలా ఇష్టం వాక్యం కూడా ఇది. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నారని నమ్మి ప్రార్థన చేయనప్పుడు మీకు అనుగ్రహింపడుతుంది. యేసు చెప్తున్న ఒక మాట. ఎప్పుడు ఇది ఆయన చెప్తున్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎప్పుడంటే, ఒక చెట్టు కళ్ళ ముందు మాడిపోయిన టైంలో బోధకుడా ఎలా అంటే అప్పుడు ఆయన అంటాడు, నీకు విశ్వాసం ఉంటే ఈ కొండను లేపి పడవేమంటే అది పడుతుంది. ఇది ఆదివారం అంటే ఆయన ఉదయం వెళ్ళాడు, జీవోత్సవాలతో ఆయన ఆహ్వానించాడు. ఆయన మందిరంకి వెళ్ళి చూశాడు, తిరిగి వస్తా ఆ చెట్టును, లేదా మార్నింగ్ ఎప్పుడో మొత్తానికి ఆ చెట్టును ఆయన చూసి దాని మీద బాధపడి చూపించి వెనక్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి వస్తున్న ఆ చెట్టు అక్కడ మారిపోయింది. ఆ తర్వాత సరాసరి స్ట్రైట్ ఆయన చర్చిలోకి వచ్చాడు. ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుంది. కొంతమంది గొర్రెలు, కొంతమంది మేకలు, కొంతమంది పౌరాలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తుంది. ఆయన చర్చ్ అంతటిని క్లియర్ చేస్తాడు. మీరు నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారా, వ్యాపారాలు చేసే గుహగా చేశారు. ఈరోజు చర్చలు ఉన్నాయి అలాగా. ఆ చర్చెస్ బికమింగ్ లైక్ డెన్స్ ఫర్ థీవ్స్. ఎస్. చర్చిలు వ్యాపారాలు అయిపోతున్నాయా? ఎస్. వస్తుంది ఒక టైం దేవుడు క్లియర్ చేస్తాడు, మొత్తం ఒక్కొక్క దాన్ని క్లియర్ చేస్తాడు. ఈసారి దేవుడు క్లియర్ చేస్తే దాని ప్రభావం చాలా వేరు. వస్తుంది ఆ టైం. దేవుడు కేవలం మందిరాలే కాదు, ఈ మందిరాన్ని కూడా క్లియర్ చేస్తాడు. కొరింథీ పత్రిక 3:16 మాట్లాడుతుంది ఏంటంటే, మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నాయని దాన్ని పాడు చేయవారిని నేను పాడు చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూస్తున్న కనబడుతుంది ఒక చర్చ్, ఒక బిల్డింగ్ యాక్చువల్లీ, కానీ దేవుడు దీనికన్నా ఎక్కువగా పరిగణించేది ఇప్పుడు కనబడుతున్న ఈ బిల్డింగ్, ఈ స్ట్రక్చర్. దీన్నే పాడు చేస్తే ఆయన వెళ్ళి ఆ రోజు పాడు ఆయన సహించిన వాళ్ళు ఇప్పుడు దీన్ని పాడు చేస్తూ ఊరుకుంటాడా? వస్తుంది ఒక టైం. మేబీ మనం వేరే వేరే అలవాట్లకు అలవాటు అయిపోయి, అడిక్షన్స్కి అలవాటు అయిపోయి, దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. కానీ అలవాటు అయిపోయింది కదా నీకు అలాగే దాన్ని పాడు చేస్తున్నావా, ఒకరోజు వస్తుంది టైం దేవుడు క్లియర్ చేస్తాడు. ఆ క్లీనింగ్లో ఇంకెవడు ప్రభువాన్ని క్షమించు సారీ అన్న కూడా ఒప్పుకునేది లేదు. ఒకటి అంటే నాకు ఎవరు తెలియదు, నాకు ఎవరు తెలియదు. యేసు ప్రభు ఆ రోజు ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరాన్ని క్లియర్ చేసి, ఆ క్లియర్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పటి నుండి ఆయనను చంపాలని ఒక గ్యాంగ్ రెడీ అయ్యారు. వీడెవడరా మన ముందు పత్రం చేస్తున్నాడు, వీడెవడరా మన ఇల్లు చేస్తున్నాడు, మన వ్యాపారం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని చంపాలి అని అనుకోవడానికి ఫస్ట్ రీజన్ తెలుసా? బిజినెస్. మీకు తెలుసా పౌలు సీలను ఎందుకు అరెస్ట్ చేయాలి తెలుసా మీకు? అపోస్తలుల 16 అధ్యాయంలో అక్కడ ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి దురాత్మను బట్టి పీడింపబడి ఆ అమ్మాయి సోది చెప్తుంది, అంటే ఫ్యూచర్ చెప్తుంది, నీకు ఎలా జరగబోతుంది, ఎలా జరగబోతుంది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే వెళ్ళి యేసు నామములో దురాత్మ బయటికి రా అంటే వెళ్ళిపోగానే అక్కడ ఆమెని కంట్రోల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళకి ఏం పోయిందంటే బిజినెస్ పోయింది. ఈ ప్రపంచం ప్రస్తుతానికి జరిగే మేజర్ క్రైమ్ బిజినెస్. మేజర్ క్రైమ్ ఏంటంటే బిజినెస్. యేసు ప్రభు వారు సమాజ మందిరాన్ని క్లియర్ చేస్తుంటే వాళ్ళకి పోయింది ఏంటంటే బిజినెస్. ఆ బిజినెస్ తీసేసినందుకు యేసు ప్రభువును తొలగించాలనుకోవడానికి వాళ్ళు చేసిన ఏంటంటే మళ్ళా బిజినెస్. ఎవరితో? ఇస్కరియోతు యూదాతో. యూదా మనం బిజినెస్ చేద్దాం ఏంటంటే 30 వెండి నాణాలు బిజినెస్. వాడు మా బిజినెస్ తీస్తాడు, ఇప్పుడు నేను నీకు బిజినెస్ ఇస్తాను ఏంటంటే వాడు మాకు అప్పచెప్పాడు బిజినెస్. ఈరోజు వ్యాపారం ఎంత బ్లెస్సింగో అంతే పెయిన్. సో ఇది మట్లాది వారిలో జరిగిన సంఘటన. మనం చాలాసార్లు మట్లాది వారిలో జరిగిన స్టోరీని చాలా వరకు ఒకవైపే చూస్తాం. ఏంటంటే వాళ్ళను జయోత్సవాలు చెప్పడం, యూదుల రాజుగా ఆయన పిలవడం. కానీ మీకు తెలుసా, ఏ వ్యక్తులు అయితే ఆయన ఆ రోజు జయహో జయహో అన్నారు, అదే వ్యక్తులు ఆయన అన్నారు 4 రోజుల తర్వాత ఈయనను సిలువ వేసేయండి. సో ఎన్నడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మెప్పులకు పడిపోవద్దు. డు నాట్ ఫాల్ ఫర్ ద ప్రైజ్. ఎందుకంటే ఈరోజు హాయ్ అన్నవాడు రేపు బాయ్ చెప్తాడు ఖచ్చితంగా. ఈరోజు సెకండ్ ఇచ్చినోడు రేపు అదే చెయ్య వదిలేస్తాడు. ఈరోజు నీకు దండ వేసినాడు రేపు మెడ మీద కత్తి పడతాడు. ఈరోజు ప్రపంచం అలాంటిది, ప్రస్తుతం ఉన్న స్థితులు అలాంటివి. యేసు ప్రభు బాగా తెలుసు. ఆ రోజు ఉన్న అందరికీ మా రాజు వచ్చాడు, మా మిలిటరీ లీడర్ వచ్చాడు, మా కింగ్ వచ్చాడు అనుకుంటారు. కానీ యేసు ప్రభుకి తెలిసి ఇప్పుడు ఏ నోళ్ళు అయితే నేను ఆరాధన చేస్తున్నాయో ఆ నోళ్ళు ఇంకొక కొన్ని రోజుల్లో నీకు తెలియదంటే. ఇప్పుడు ఏ వ్యక్తులైతే నన్ను బట్టలు వేసి
ఆహ్వానించారో 4వ తర్వాత నా బట్టలు లాగేస్తాడు. ఏ వ్యక్తులైతే ఇప్పుడు నాకు మంటలు పట్టుకుని జయహో చెప్తున్నారో నన్ను ఇప్పుడు అదే కొరడాలతో కొట్టి చంపేస్తారు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకు అవన్నీ తెలుసు. హీ నోస్ ఫుల్. అవి తెలుసు కూడా మౌనంగా, ఎందుకంటే ఒకటి ఆయనకి ప్రవచనం నెరవేర్పు. ద వర్డ్ దట్ వాస్ రిటన్ ఇన్ దిస్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఒక ఆఖరి ఒక ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు సిలువ ఎక్కకూడదని ఎక్కువగా ఆశపడింది ఎవరు? యేసు ప్రభు సిలువలో చనిపోకూడదని ఎక్కువ ఆశపడింది ఎవరు? చెప్పండి కొన్ని ఆన్సర్స్. సాతాను. ఇంకా పర్లేదు చెప్పండి. ఏం కాదు, పర్లేదు చెప్పండి. ఏం కాదు. రాంగ్ ఆర్ రైట్, దట్స్ ఫైన్. యేసు ప్రభు సిలువ ఎక్కకూడదని ఎక్కువగా ట్రై చేస్తుంది. మీకు తెలుసు, మన ప్రొఫెసర్కి చెప్తుంటాం, సైటన్. వాడు ఒక్కడికే తెలుసు దాని యొక్క ప్రభావం ఏంటో. అందుకే పేతుల్లో దూరి, వాళ్ళలో దూరి, ఇలా దూరి ఆపేయడం ఎంతో ట్రై చేశాడు, కానీ అవలే. కానీ యేసు ప్రభు మాత్రం సిలువ ఎక్కడానికి మాత్రం ఏ ఛాన్స్ వచ్చినా కూడా ఈజ్ ఆల్వేస్ మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే తెలుసు ఆ ఒకే ఒక్క సాక్రిఫైస్ జరిగితే ఈ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఆ రోజు ఆయన మరణాన్ని తప్పించుకోవడానికి వెళ్ళలేని రోజు, మరణంలోనికే వెళ్ళాడు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ, మీ అండ్ వరల్డ్. జస్ట్ బికాస్ ఆఫ్ యూ, మీ అండ్ వరల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్షిప్స్లో కానీ ఏ విషయంలో కానీ మేక్ ఆల్వేస్ గాడ్ యాజ్ ద సెంటర్. కానీ గుర్తుపెట్టుకోండి, స్నేహితులు అందరూ ఎప్పుడు ఒకేలాగా ఉండరు. దే చేంజ్. మీ డబ్బులు రాగానే ఒకలా ఉంటుంది, డబ్బులు లేకపోతే ఒకలా ఉంటుంది. మీరు కార్ కొంటే ఒకలా ఉంటుంది, కార్ లేకపోతే ఒకలా ఉంటుంది. మీరు ఎగ్జామ్ పాస్ అయితే ఒకలా ఉంటుంది, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఒకలా ఉంటుంది. యేసు అన్నీ చూసారు. హీ నోస్ ఫుల్లీ. ప్రభా నేను చూస్తున్నారు, ప్రభా నాకు తెలుసు బాగా ఏం చేస్తున్నారు ప్రభా. ఇంకో 2-3 రోజులు ఏమవుతుందో తెలుసు స్టోరీ. ప్రభా నీ శిష్యులు అందరూ నీతో ఉన్నారు ప్రభా, నాకు తెలుసు నా శిష్యులు నాతో పాటు భోజనం చేసిన వాళ్ళు నన్ను ఇచ్చేస్తాడు. ప్రభా నీ పేతురు నీకు బాగా క్లోజ్, వాడే అంటాడు 3 సార్లు నేను తెలియదని. హీ నోస్ ఫుల్లీ. కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఈజ్ ఆల్వేస్ ఫర్ దెమ్.